మరి ఇవాళ బీజేపీ వాళ్ళు మేము విలువలకు కట్టుబడి ఉన్నాం, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నారు. నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులను, చేరిన వాళ్ళను, చేరబోయేటోళ్లను, ఈ మధ్యకాలం గెలిచిన ఎమ్మెల్యే గారు ఫిరాయింపుల కమిటీ చైర్మన్ అయిన వారిని, నిన్నగాక మొన్న మాజీ ఎమ్మెల్యేగా మారిన మీ ప్రాంతం ఆయన నేను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారికి భిన్నంగా మీరేం చేస్తున్నారు? లంచాలు ఇచ్చి ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచులను కేసీఆర్ 8 ఏళ్ళు కొన్నాడు. మీరు తెచ్చారు ఈ కొనుగోళ్ళు తప్పని. ఇవాళ బీజేపీ వాళ్ళు అదే చెత్త పని చేస్తారు కదా. ఇవాళ పక్క పార్టీ వాళ్ళని తీసుకోవాలని మీరు అంటున్నారు. ఇవాళ ఓటర్లను కొనుక్కోవాలని చంద్రశేఖరరావు చేసిండను. హుజూరాబాద్లో మీరు ఆరోపణలు చేసిండు, హరీష్ రావు మూటలు తీసుకొని వచ్చిండు, కొనుగోలు చేస్తుండే, ఇది మంచి సాంప్రదాయమా అని. కానీ అదే హుజూరాబాద్లో ఈ సమస్యను ఎదుర్కొని ఈ సమస్యను పదే పదే ప్రస్తావించిన వ్యక్తి పార్టీ ఫిరాయింపుల కమిటీ చైర్మన్గా మారి ఈరోజు మునుగోడులో వారే కొనుగోలు చేస్తారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇది ఏం సిద్ధాంతం? మీ ఆదర్శ పురుషోత్తముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు అని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలరా? చంద్రశేఖరరావు ఏ తప్పులు చేసిండో, చంద్రశేఖరరావు ఏ నేరాలు చేసిండో అదే నేరాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇవాళ మంచిగా మాట్లాడుతున్నారు. మునుగోడు ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీ వాళ్ళు మునుగోడు అభివృద్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిండు, ఆయన రాజీనామా చేస్తుంది నిధులు వచ్చినాయని. మీరు చెప్పింది మీరు నమ్మితే మునుగోడులో కాంగ్రెస్ ద్వారా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయాలి? బీజేపీ నుంచి ఎన్నికైన 4 ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారు, స్వయం బాబురావు గారు, ఈ 4 బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలల్లో నిధులు వరదలై పారితే అభివృద్ధి జరుగుద్ది. మరి బీజేపీ ఎంపీలను ఎందుకు రాజీనామా చేపిస్తలేరు బీజేపీ వాళ్ళు? అంటే మీకు అభివృద్ధి అక్కర్లేదు అక్కడ? రాజీనామా ద్వారానే నిధులు వస్తాయి, రాజీనామాల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ చెబుతున్నదాన్ని వాళ్ళు నమ్మితే నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే 4 ఎంపీలను కూడా రాజీనామా చేయించండి. తద్వారా 28 నియోజకవర్గాలకు కూడా నిధులు వస్తాయి. ఇదే కాదు, నేను పార్టీ ఫిరాయింపుల కమిటీ చైర్మన్ గారిని నేను సూటిగా అడుగుతున్నా, మేము పార్టీలో చేర్చుకుంటే రాజీనామా చేయించే చేర్చుకుంటామన్నారు. రాజీనామా చేసిన ఆయన రాజీనామా చేసి చేర్చుకున్నప్పుడు ఎంపీపీలను చేర్చుకున్నారు, నిన్న మన జడ్పీటీసీలను చేర్చుకోరు, ఎంపీటీసీలను చేసుకున్నారు, సర్పంచులను చేర్చుకోరు. నేను సూటిగా అడుగుతున్న ఫిరాయింపుల కమిటీ చైర్మన్ గారు, మీరు నిబద్ధత కలిగిన సిద్ధాంతానికి కట్టుబడే నాయకులు కేసీఆర్ గారు తప్పుల మీద పోరాటం చేస్తా అని మీరు చెప్తున్నారు కదా, తక్షణమే నిన్నమన్న ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళను భారతీయ జనతా పార్టీ రాజీనామాలు చేయిస్తే ఆ గ్రామాలకు కూడా నిధులు వస్తాయి. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేసుడుతోని నాయకులకు నిధులు వచ్చినాయి. నాయకులు ఇండ్లు అమ్ముడు పోయిన వాళ్ళ ఇంట్లో కాసుల వర్షం కురిచింది, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది. గ్రామాలకు రాలే. ఏ గ్రామానికి నిధులు వచ్చినాయని నేను అడుగుతున్న రాజీనామాతోటి. ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు నిధులు వచ్చినాయి, వాళ్ళ ఇంటికి వచ్చినాయి. వాళ్ళ నిధుల కోసమా మీరు రాజీనామా చేసిందని అడుగుతున్న రాజీనామా చేసిన మాజీ శాసనసభ్యుని నేను. కాబట్టి ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళు సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను గ్రామాలలో యువకులు నిలదీసి రాజీనామా చేపిస్తే మీ ఊర్లో ఉన్న సైడ్ డ్రైన్ పనులు జరుగుతాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి, దళితుల భూముల సమస్య పరిష్కారం అవుతుంది, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీ గ్రామాలలో పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాజీనామాలకు ఒత్తిడి చేయాల్సిందిగా మునుగోడు నియోజకవర్గ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఒకవేళ రాజీనామా చేయకపోతే మీరు 40 లక్షలు 50 లక్షలు తెచ్చుకుంటున్నారు కదా ఈ పార్టీల నుంచి, అవి తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఖాతాలు వేయండి. ఆ 40-50 లక్షలతోని గ్రామాన్ని అభివృద్ధి చేయండి. ఆ గ్రామ ప్రజలు మీకు ఓటేసినందుకే మీరు సర్పంచులు, ఎంపీటీసీలు అయినరు. మీరు సర్పంచ్, ఎంపీటీసీలు అయినందుకే మీకు 40-50 లక్షల రూపాయల ధర వలుకుతుంది. మరి ప్రజల ఓట్ల వల్ల మీకు హోదా వచ్చినందుకు, మీకు ధర వలికినందుకు ఆ పైసల్ని గ్రామ పంచాయతీ ఖాతాలు వేసి గ్రామ అభివృద్ధి కోసం వినియోగించండి. ఇప్పుడు ఉప ఎన్నికలలో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించినందుకు
కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి. అంతే తప్ప అమ్ముడపోయినోడల్లా సిద్ధాంతం చెప్పుడు, అమ్ముడపోయినోడల్లా అభివృద్ధి అనే నినాదాన్ని నెత్తిమీదకెత్తుకునుడు, ఇట్లాంటి సంస్కృతి ఇన్నాళ్ళు చంద్రశేఖరరావు గారు పెంచి పోషిస్తే దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నెత్తిమీద ఎత్తుకొని ఇవాళ ఈ కార్యక్రమాలకు పాల్పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే టీఆర్ఎస్ గారిని తోడు దొంగలుగా మారినరు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలన్నా, ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.